ఇనుండి అక్కడ పట్టుకుంటే అయస్కందం అట్ట పెడితే చాలు మొత్తం వచ్చి అతుక్కుంటాయి. అట్ట పట్టుకుంటున్నాయి నిన్ను, గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధికి వెళ్ళాలని మైండ్లో కలిగినప్పుడు ఆ ఇనుము ముక్కలు అయస్కంతాన్ని ఎట్ట అతుక్కుంటే అట్ట అతుక్కుంటే సాతాను వచ్చి నిన్ను దేవుని సన్నిధికి రానియకుండా, దేవుని సన్నిధిలో నిన్ను పాడనీయకుండా, దేవుని సన్నిధిలో నిన్ను కూర్చోనీయకుండా, దేవుని సన్నిధిలో నిన్ను నడవనీయకుండా అహంకారమైనటువంటి మనసు నీకు వచ్చి, గర్వమైనటువంటి మనసు నీకు వచ్చి నిన్ను పాడు చేస్తున్నాయి అపవిత్రాత్మలో, దురాత్మలో. దానికి లోబడుతున్నావే కానీ ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రం లోబడట్లా. నీకు దినదినము సజీవుడిగా సజీవురాలుగా నిన్ను లేవనెత్తి నీకు మంచి ఆహారం ఇస్తూ మంచి వస్త్రాలు ఇస్తూ నిన్ను దినదినం పోషిస్తున్న దేవునికి నువ్వు లోబడకుండా దురాత్మలకు లోబడుతున్నావు, నువ్వు దురాత్మ శక్తులకు లోబడుతున్నావు. నువ్వు ఆలోచించేయి. అహంకారమైనటువంటి మనసు, దురాత్మ కలిగినటువంటి దానికి, దురాత్మకి లూసిఫర్కి అహంకారమైన మనసు కలిగి దేవుని ఆరాధించే బదులు నన్ను ఆరాధిస్తే బాగుందని ఊహలు అనుకుంది, బయటకు కూడా రాలేదు. ఈయనేం చేశాడు? హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. అందుకని వాక్యంలో ఉంది, యెహోవా హృదయములను పరిశీలన చేయవాడు. ఆ అహంకార హృదయం కలిగినటువంటిది, ఆ లూసిఫర్ హృదయంలోకి వచ్చినటువంటి ఆలోచన ఆయన పసిగట్టేసి వెంటనే పడద్రోయబడ్డాయి. అవన్నీ పడదోసేసాడు, వాటిని పడగొట్టాడు. శూన్యంలో నేటికి తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. అహంకారమైనటువంటి మనసు, నీలో కూడా అహంకారమైన మనసు కలిగితే నువ్వు కూడా పడిపోతావు. దేంట్లో పడతావు తెలుసా? వాడు పల్టీ వేసి కింద పడ్డట్టు కాదు, పనిలో పడిపోతావు, ఆరోగ్యంలో పడిపోతావు, ఆశీర్వాదంలో పడిపోతావు, కుటుంబ కలహాలతో పడిపోతావు, నెమ్మదిలేని స్థితిలో పడిపోతావు, అనారోగ్యంతో పడిపోతావు, ఆవేదనలో పడిపోతావు, అప్పుల భారంతో పడిపోతావు, అన్ని విధాలుగా పడిపోతావు నువ్వు. అహంకారం నీలోకి వస్తే అర్థమైందా? ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదులే, ఇప్పుడేంది వెళ్ళేది, కొద్దిసేపు నాకు వెళ్దాలి. అహంకారం. దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే ప్రారంభంలో నేను ఉండాలి, ఇప్పుడు కాదులే కొద్దిసేపటికి వెళ్దాం. ఎంత బాధ అయినా, ఎంత నొప్పి అయినా, ఎంత రోగం ఉండా, ఏ విధానంలో అయినా దేవుని మందిరంలోకి వచ్చి పడితే హాస్పిటల్లో కూడా నీకు ఉండదు అంత ఆనందం. దేవుని మందిరంలో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి శనాయిలు పెట్టించుకుంటానికే ఉంటారు, కానీ దేవుని మందిరంలో ఏడో ఒక మూలన వచ్చి ఆనందంగా దేవుని ఆరాధిస్తే చాలు. సెలైన్ కంటే, మెడిసిన్ కంటే, డాక్టర్ కంటే పరమ డాక్టర్ అయినా ఆయన సన్నిధికి రావటానికి మాత్రం తీరిక ఉండదు. హాస్పిటల్కి వెళ్ళటానికైనా ఇష్టపడతారు కదా. నా ప్రియమైనటువంటి వారులారా, ఆలోచించేయండి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో నీ హృదయం ఉంది, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఆలోచించేయి. జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తే, జీవము కలిగిన దేవుని నువ్వు వన్స్ నమ్మిన ఎడల, జీవం కలిగిన దేవునితో నువ్వు అంటుకట్టుకొని ఉంటే నీకు ఏది కొది ఉండదు, ఏది లోటు ఉండదు, ఏది తక్కువ కాదు, ఏది నీ గుడారానికి సమీపించదో, ఏ తెగులు నీ గుడారం మీదకి రాదో, ఏ తెగులు నిన్ను ఏమి కూడా చేయలేదో. నజరుడగు యేసు కృప కాపుదల నీకుంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది, భర్త మీద ఉంటుంది, భార్య మీద ఉంటుంది, నీ ప్రజల మీద ఉంటుంది. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదో. ఆయన కృప నీకు తోడుంటే, ఆయన కృపకు నువ్వు పాత్రుడిగా పాత్రురాలుగా ఉంటేనే, లేకపోతే లోకంలో ఉన్న తెగులంతా ఎక్కడ ఉండిద్ది? నీ మీదే ఉండిద్ది, నీ కుటుంబం మీదే ఉండిద్ది. గుర్తుపెట్టుకో. ఒక దెయ్యాన్ని పోగొడితే ఆ దెయ్యాలంటే 7 దెయ్యాలు తీసుకొచ్చి దూరిందంట. కారణం ఏంటి? పోయిందిలే అని చెప్పేసి లోకంలోకి పరిగెత్తినందువలన. పోగొట్టాడు నా దేవుడని నిన్ను దేవుని మందిరానికి వస్తే మరలా అది నీ చెంతకి రాదు. ఒక్కరో లూజిస్తే చాలు వచ్చి లటక్కన పడుతుంది. ఏ తెగులు నీ గుడారం సమీపించకూడదంటే నువ్వేం చేయాలా? దేవుని